Hi friends, welcome to Daily Aspirants World 8 to 10 August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆగస్టు 2026 లో కేంద్ర మంత్రి వర్గం 23,730 కోట్లతో గోబర్ధన్ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా దేశంలోని సేంద్రీయ వ్యర్థాలను శుభ్రమైన ఇంధనంగా మార్చి గ్రామీణ ఉపాధి, ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం. అదనంగా 8,900 కోట్లతో అస్సాంలో 135.87 కిలోమీటర్ల 4 లేన్ గువాహటి తేజస్పూర్ హైవే ప్రాజెక్టుకు అనుమతి లభించింది. ఆగస్టు 2026 లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ భారత వాయుసేనలో మొదటి మహిళా ఫైటర్ కాంబాట్ లీడర్ గా అవతరించారు. ఆమె గ్వాలియర్లోని టీఏసీడీఈలో ప్రతిష్టాత్మక ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాధనతో ఐఏఎఫ్లోని ఎలైట్ టాప్ గన్ స్కూల్ నుండి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ గా గౌరవం సంపాదించుకున్నారు. భావనా కాంత్ మిగ్ 21 బైసన్ మరియు సుఖోయ్ SU-30 MKI విమానాలను నడిపిన అనుభవజ్ఞులైన పైలట్. ఆగస్టు 2026 లో లోహియా ఏరోస్పేస్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ ఆధారిత మ్యాస్విట్ తో MOU కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో కాన్పూర్ లో భారతదేశపు మొదటి పెద్ద ఫార్మెట్ 3D ప్రింటింగ్ తయారీ సదుపాయం స్థాపించబడుతుంది. ఈ సదుపాయం విమాన మోడల్స్, కాంపోజిట్ టూల్స్ తయారీ సమయాన్ని 90% తగ్గిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తూ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆగస్టు 2026 లో భారత రిజర్వ్ బ్యాంక్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 17 NBFCలను అప్పర్ లేయర్ జాబితాలో చేర్చింది. టాటా సన్స్ తదుపరి సంవత్సరానికి కూడా ఈ ఉన్నత వర్గ NBFC జాబితాలో కొనసాగింది. కొత్తగా RES, PFC, IRFC, HUDCO సంస్థలు జాబితాలో చేర్చబడ్డాయి. NBFC UL సంఖ్య 2025 లో 15 నుంచి 2026-2027లో 17కి పెరిగి ఆర్థిక వ్యవస్థ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఆగస్టు 2026 లో భారత రిజర్వ్ బ్యాంక్ రుణ వసూలు నిబంధన అమలు గడువును 2027 జనవరి 1 వరకు పొడిగించింది. కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం IIBF లేదా దాని భాగస్వామ్య సంస్థ నుండి సర్టిఫికేషన్ పొందడానికి ఏజెంట్లకు 1 సంవత్సరం సమయం ఇచ్చింది. ఈ నిబంధనలు బ్యాంకు స్వంత ఉద్యోగులు, నియమిత వసూలు ఏజెంట్లు లేదా న్యాయ సంస్థలకు వర్తించవు. అదనంగా ముతూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ RBI నుండి శాశ్వత AD2 ఫారెక్స్ లైసెన్స్ పొందింది. ఆగస్టు 2026 లో SBI లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ భారతదేశం వ్యాప్తంగా బీమా సేవలు అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా బీమా ఉత్పత్తులను J&K బ్యాంక్ శాఖల ద్వారా ప్రచారం చేయబడుతుంది. ఆర్థిక సమావేశాన్ని బలపరచడం మరియు IRDAI ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 దృష్టిని మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. కస్టమర్లకు రక్షణ, సేవింగ్స్, రిటైర్మెంట్, చైల్డ్ ప్లాన్ల వంటి వివిధ బీమా పథకాలు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 2026 లో స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు IFSCA నుండి గిఫ్ట్ సిటీ గుజరాత్ లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు అందించేందుకు అనుమతి లభించింది. ఈ అనుమతితో బ్యాంక్ రెసిడెంట్ మరియు నాన్ రెసిడెంట్ కస్టమర్లకు విస్తృత పెట్టుబడి పరిష్కారాన్ని అందించగలదు. ఈ ప్రయత్నం గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా బలపరుస్తుంది. స్టాండర్డ్ చార్టెడ్ 2020లో గిఫ్ట్ సిటీలో ఆపరేషన్లు ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంక్. ఆగస్టు 2026 లో ఇండియన్ బ్యాంక్ తన 120వ స్థాపన దినోత్సవ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో 500 కోట్ల MSME రుణాలను ఆమోదించింది. ఈ ప్రయత్నం ద్వారా 30 నిమిషాల్లో డిజిటల్ రుణ అనుమతి మరియు OTP ఆధారిత పత్రాల ప్రక్రియ సాధ్యమైంది. కార్యక్రమంలో యూనిఫైడ్ MSME పోర్టల్ ప్రారంభించబడింది. ఇది PAN, GST, ఉద్యమ వివరాలతో డిజిటల్ లెండింగ్ సేవలు అందిస్తుంది. CSR భాగంలో వీల్ చైర్స్ మరియు సెయిలింగ్ మిషన్ పంపిణీ చేసి జీవనోపాధి మద్దతు ఇస్తుంది. ఆగస్టు 2026 లో భారతదేశం ఒడిశాలోని చాంద్పూర్ పరీక్షా కేంద్రం నుండి అగ్ని-4 మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను స్ట్రాటజికల్ ఫోర్సెస్ కమాండ్ మరియు DRDO సహకారంతో నిర్వహించారు. అగ్ని-4 దేశీయంగా అభివృద్ధి చేసిన 2 దశల మధ్యస్థ దూర బాలిస్టిక్ మిసైల్. ఇది సుమారు 4000 కిలోమీటర్ల దూరం వరకు 1000 కిలోమీటర్ల పేలుడు భారం తీసుకెళ్లగలదు. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన మొదటి సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ టైటిల్ ను అమెరికాలో విజయవంతంగా గెలుచుకున్నారు. ఆయన ర్యాపిడ్ విభాగంలో ఆధిపత్యం చూపి బ్లిట్జ్ లో నాయకత్వాన్ని నిలుపుకున్నాడు. మొత్తం 23.5 పాయింట్లతో కేవలం ఒక బ్లిట్జ్ గేమ్ లో మాత్రమే ఓడిపోయారు. ఈ విజయం గ్రాండ్ చెస్ టూర్ 2026 లో భారత చెస్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జాన్ టర్నర్ 25 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. 2021-2026 మధ్య 5 సంవత్సరాల కెరీర్ లో ఆయనకు వచ్చిన వెన్నుగాయం కారణంగా రిటైర్ అయ్యారు. 2024 వెస్టిండీస్ టూర్ లో 2 ODIలు, 2 T20లు ఆడి 3 వికెట్లు తీశాడు. హంషైర్ తరపున 51 మ్యాచ్ల్లో 97 వికెట్లు తీసి 2023 T20 బ్లాస్ట్ లో మెరిశారు. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 11th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.